హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా సాలన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు ఒక 5 తీసుకోండి, చిన్న సైజు. పల్లీలు 1 కప్పు తీసుకోండి, చిన్న కప్పు. నువ్వులు 2 స్పూన్లు. జీలకర్ర 1/2 స్పూను. పసుపు చిటికెడు తీసుకోండి. ఉల్లిపాయలు 2 పెద్దవి సన్నగా తరిగి పెట్టుకోండి. చింతపండు వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. కారం 2 స్పూన్లు కానీ లేదా 3. కొద్దిగా బెల్లం తీసుకోండి. కరివేపాకు కొద్దిగా తీసుకోండి. మెంతులు ఒక 2-3 తీసుకోండి. ఎండుమిర్చి ఒక 3 తీసుకోండి. ఆయిల్ కర్రీకి సరిపడా. ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకోండి. పచ్చిమిర్చి అలాగే గరం మసాలా కొద్దిగా తీసుకోండి. ముందుగా మనం కళాయి వేడెక్కిన తర్వాత దాంట్లో పల్లీలు, నువ్వులు అలాగే ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా ఫ్రై చేసి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా దోరగా వేయించుకొని ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇందులోనే కరివేపాకు అలాగే పసుపు కొద్దిగా వేసుకోండి. అల్లం పేస్ట్ మరికొంత వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మనం దీన్ని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. దీంట్లోనే మనం పల్లీల పేస్ట్ని వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం 2 స్పూన్లు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా చింతపండు రసం వేసుకొని మనకిది ఒక మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని ఒక 30 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా మనకి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు టమాటాలని మధ్యకి ఇలా ముక్కలుగా కాకుండా కొద్దిగా మనం 4 వైపులు ఇలా కట్ చేసుకోండి. ఇవి మనకి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా బెల్లం వేసుకోండి టేస్ట్ కోసం. అలాగే చివరిగా గరం మసాలా పౌడర్ దీంట్లో వేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా సాలన్ కర్రీ మనకి రెడీ అయినట్టే. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.